హలో ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుధాభిరుచులు. ఈరోజు మన ఛానల్లో కడప స్పెషల్ కడప కారం దోశని చూపించబోతున్నాను. కడప అంటే ముందుగా గుర్తొచ్చే రెసిపీ కారం దోశ. కడపలో ఏ మూలకు వెళ్ళినా కామన్గా అవైలబుల్గా ఉండే టిఫిన్ కారం దోశ. అలా పెనం మీద దోశ వేసి ఎర్రటి కారం దోశ పైన రాసి పప్పుల పొడి చల్లి నెయ్యిలో కాలుతూ ఉంటే ఎప్పుడెప్పుడు దోశ పెనం మీద నుండి ప్లేట్లోకి వస్తుందా, ఓ 2 దోశలు ఎక్కువగా లాగించేద్దామా అన్నంత టేస్టీగా ఉంటాయి ఈ కారం దోశలు. మరి ఇంతటి టేస్టీగా ఉండే కారం దోశలు, పల్లీల చట్నీ తయారీ విధానం చూసేద్దామా? లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. దోశలకు దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసే విధానం చాలా ఇంపార్టెంట్. నేను చెప్పే ఈ పక్క కొలతలతో దోశ బ్యాటర్ ట్రై చేయండి. ఖచ్చితంగా దోశలు చాలా సాఫ్ట్ అండ్ క్రిస్పీగా వస్తాయి. మరి ముందుగా దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 3 కప్స్ రైస్ని తీసుకోవాలి. ఇప్పుడు మనం 1 కప్ ఉద్దిపప్పు, హాఫ్ టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని నానడానికి సరిపడా వాటర్ పోసుకొని 4 నుండి 6 గంటల పాటు నాననివ్వాలి. పిండి కొట్టే అరగంట ముందు మనం ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్ అటుకులను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని వాటర్తో ఒకసారి బాగా వాష్ చేసుకొని నీటిని వంపేసి వాటర్ పోసి అర్ధగంట పాటు నానబెట్టుకోవాలి. ఈ విధంగా బియ్యం, ఉద్దిపప్పు, అటుకులు నానాక ఒక మిక్సీ జార్ను తీసుకొని అందులో వీటన్నిటిని యాడ్ చేసి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన దోసపిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దోసపిండి అంతా ఈవెన్గా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని 12 గంటల పాటు లేదా ఓవర్నైట్ పులియబెట్టుకోవాలి. ఈ విధంగా పిండి పులిసాక పిండి అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులో మనకు కావలసిన దోశల క్వాంటిటీ ప్రకారం కావలసినంత పిండిని తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో సరిపడా ఉప్పు, చిటికెడు వంట సోడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అంతా ఈవెన్గా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దోశ బ్యాటర్ మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ లూజ్గా ఉండకూడదు. ఈ విధంగా మీడియం కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు పల్లీ చట్నీ కోసం ఒక కప్ తీసుకొని అందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని వాటర్ యాడ్ చేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 1 కప్ పల్లీలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా పల్లీలకు పొట్టు ఈజీగా సపరేట్ అయ్యేంత వరకు వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పల్లీలను ఇలా చాటలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మధ్యకి కట్ చేసిన ఒక 5 పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న ఆనియన్ని ఈ విధంగా కట్ చేసి యాడ్ చేసుకొని బాగా వేపుకోవాలి. ఈ విధంగా వేగాక వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ను తీసుకొని అందులో పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు, తగినంత ఉప్పు, ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ని యాడ్ చేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండుని నీటితో సహా యాడ్ చేసి ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. చివరగా అవసరమైతే వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులో సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ని యాడ్ చేసి అన్నీ ఈవెన్గా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు ఈ విధంగా ఒకసారి ఆనియన్స్ని యాడ్ చేసి ట్రై చేయండి. చట్నీ చాలా బాగుంటుంది. ఇప్పుడు తాలింపు కోసం ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులో తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఉద్దిపప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కరివేపాకు, ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా వేపుకోవాలి. ఇవి ఈ విధంగా వేగాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చట్నీలో అంతా ఈవెన్గా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి.
అంతే, పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పప్పుల పొడి కోసం ఒక మిక్సీ జార్ను తీసుకొని అందులో 1/2 కప్ పప్పులు యాడ్ చేసి దీనికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని ఈ విధంగా ఫైన్గా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎర్రకారం కోసం ఒక బౌల్ తీసుకొని అందులో 5 ఎండుమిర్చిని యాడ్ చేసి ఇందులో గోరువెచ్చటి వాటర్ పోసుకొని 15 నిమిషాల పాటు నాననివ్వాలి. ఈ విధంగా నానబెట్టడం వల్ల కారంకి మంచి రంగు వస్తుంది. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ను తీసుకొని అందులో 3 ఆనియన్స్ని ఈ విధంగా క్యూబ్స్లా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. తరువాత మనం ముందుగా నానబెట్టుకున్న ఎండుమిర్చిని యాడ్ చేసి ఈ విధంగా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి దోస పెనం పెట్టుకోవాలి. పెనం వేడయ్యాక కాస్త నీళ్ళు ఇలా చిలకరించి కొంచెం ఆయిల్ వేసి ఈ విధంగా కట్ చేసుకున్న ఆనియన్తో పెనం అంతా అప్లై చేసుకోవాలి. మనం ఉక్కు పెనం వాడుతున్నప్పుడు ఈ విధంగా ఆనియన్తో రుద్దడం వల్ల దోశ పెనంకి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం గరిటెతో దోసపిండిని తీసుకొని ఈ విధంగా పెనం మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తరువాత మనం ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలి. దోశ అడుగున కాలింది అనుకున్నాక ఒకేసారి ఫ్లిప్ చేయకుండా ఈ విధంగా తీస్తూ ఫ్లిప్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్లిప్ చేసి ఒక 10 సెకండ్ల పాటు కాలనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ ఫ్లిప్ చేసి దోశ మీద ఒక టేబుల్ స్పూన్ ఎర్రకారం వేసి అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని ఈ విధంగా దోశ పైన వేసుకొని ఒక 30 సెకండ్ల పాటు కాలనివ్వాలి. ఈ విధంగా చేయడం వలన దోశ క్రిస్పీగా వస్తుంది. చివరగా మనం ఒక టీ స్పూన్ పప్పుల పొడి ఈ విధంగా చల్లుకోవాలి. ఇప్పుడు దోశను చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్టు ఉంది కదూ. తర్వాత దోశని ఈ విధంగా మధ్యకి ఫోల్డ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, కడప కారం దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వీటిని ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీ చట్నీతో సర్వ్ చేసుకోవాలి. ఇంత టేస్టీగా ఉండే కారం దోశలు 2 ఏం సరిపోతాయి, ఓ 4 లాగించాల్సిందే. మరి మీరు మీ ఇంట్లో ఈ విధంగా కారం దోశలు పల్లీ చట్నీతో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.